సార్ మీ ఇంట్లో నీళ్ళు వస్తున్నాయా? మా ఇంట్లో నీళ్లు ఉన్నాయి. చాలా ఏరియాస్లో నీళ్ళు రావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా అంటే ఇది మీరు కొత్తగా 2 ఏళ్లలో వచ్చిన సమస్య కాదు, అంతకు ముందు నుంచి ఉన్నదే. ఇప్పుడు తీవ్రతరం అయింది. దాన్ని ఎలా పరిష్కరిద్దాం అనుకుంటున్నారు? నీళ్ళు వస్తున్నాయి, జనరల్ గా రావట్లేదు. దానికి సంబంధించిన ట్యాంకర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రోజుకో 2 ట్యాంకర్స్ లేకపోతే 2 రోజులకు ఒక ట్యాంకర్ కొనాల్సిన పరిస్థితి ఉంది. అవును, చాలా ఏరియాస్లో జనం అసలు. దానికి మీరు అన్నారు కదా కొన్ని ఏరియాలో నీళ్ళు రావట్లేదని. నేను కూడా కొన్ని కాదు, చాలా ఏరియాస్ సార్. నేను కూడా చూసిన మీ ఇంటర్వ్యూస్, మీకు సంబంధించిన కార్పొరేటర్లను కానీ లోకల్ సంబంధించిన నాయకులను కానీ మాట్లాడుతున్నప్పుడు ఎన్నో వారానికి ఒకసారి నీళ్ళు వచ్చేటి, 10 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటి, 4 రోజులకు ఒకసారి వచ్చేటి కొన్ని సందర్భాలు ఉండే. అయితే దీనికి సంబంధించింది ఇవాళ నిజంగా ఒక సోషల్ రెస్పాన్స్ కింద మీరు తిరగడం కానీ, ఒక బాధ్యతగా మేము తిరగడం కానీ, హైదరాబాద్లో మిగతా కార్పొరేషన్లో కూడా మీరు తిరిగే ఉంటారు. ఇలా ప్రకృతి అనేది ఏంది పరిస్థితి, ప్రకృతి ఏం చేస్తుంది, ప్రకృతిలో వచ్చిన మార్పులు ఏంది అనేది ఇవాళ ఇళ్లలో నీళ్ళు రాలేదు. ఇవాళ పోయి మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసి ఎందుకు బాధ, ఎందుకు ఇళ్లలో నీళ్ళు రాలేదంటే మాకు ఇలా గవర్నమెంట్ ఇవ్వలేదు, ఇలా నగరపాలక సంస్థ ఇవ్వలేదు, మున్సిపాలిటీలో కార్పొరేటరు మాకు నీళ్ళకి సంబంధించి పట్టించుకోవట్లేదు, మేయర్ పట్టించుకోవట్లేదు, అన్ని రకాలు చెప్తారు. ఓకే, ఇవాళ కొన్ని లక్షల మంది ఉంటారు, కొన్ని కోట్ల మంది ఉంటారు. ఎక్కడి దాకా పట్టించుకోవాలి, ఎక్కడి దాకా చేయాలనేది బాధ్యతగా చేస్తుంటారు. ఇలా ప్రజలు కూడా మా పార్టిసిపేషన్ అవసరం, మేము కూడా స్వచ్ఛందంగా ఇలా పార్టిసిపేట్ చేయాలి, మేము కూడా దీనికి సంబంధించిన బాధ్యతగా మేము మెలగాలనే దాంట్లో వాళ్ళు కూడా కొంత రియలైజ్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఒక కాలనీకి పోయారు, మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటే వాళ్ళు మాకు నీళ్ళు లేవు, మాకు నీళ్ళు వస్తలేవు, అది నీళ్ళకి సంబంధించి బాధ్యతగా ఇలా ఎలక్టెడ్ అయిన కార్పొరేటర్ కానీ, మేయర్ కానీ, అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ పనిచేయాలి. కానీ వాళ్ళ గ్లోబల్ వార్మింగ్లో వచ్చిన మార్పుల భాగంగా ఇవాళ హైదరాబాద్కు ఎప్పుడో నవాబుల కాలంలో కట్టిన ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువులో ఉండే హుస్సేన్ సాగర్ ఇలా ఆ మంచినీటి సరస్సులు ఎండిపోయినాయి. ఇవాళ వాటికి అదనంగా ఇంకో 2 కట్టారు, సింగూరు, మంజీరా అనేది కట్టారు. అవును, అవి కూడా నగరానికి నీళ్లు ఈ 2 సరిపోతుందని చెప్పి జలాశయాలు అవి 2 కట్టారు. ఈ 4 కొన్ని సంవత్సరాల కాంచి ఎప్పుడో తాతల కాలం నుంచి హైదరాబాద్కు నీళ్లు అందించడానికి చాలా ఇబ్బందులు లేకుండా ఉండే. ఇలా 4 రిజర్వాయర్లు కూడా చుక్క నీరు లేకుండా ఎండిపోయాయి. ఇలా 4 రిజర్వాయర్లకు రావాల్సిన క్యాచ్మెంట్ ఏరియాలో రియల్ ఎస్టేట్ భూమి వస్తుందని చెప్పి, రియల్ ఎస్టేట్ బాగా హైదరాబాద్లో అభివృద్ధి అవుతుందని చెప్పి హైదరాబాద్కు కొన్ని 100 కిలోమీటర్ల వరకు రియల్ ఎస్టేట్ తీసుకుపోయి అటు ఆ ప్రాజెక్ట్ వస్తుందని, డి ప్రాజెక్ట్ వస్తుందని చెప్తే ఇవాళ గండిపేట చెరువుకు క్యాచ్మెంట్ ఏరియా వికారాబాద్ అక్కడి నుంచో, ఇటు పక్క నుంచి ఉస్మాన్ సాగర్కు పరిగి, షాబాద్ ఇక్కడి నుంచి రావాల్సిన ఈ నీళ్ళన్నీ కూడా క్యాచ్మెంట్ ఏరియాలో మొత్తం గట్లు కట్టి, రియల్ ఎస్టేట్లు కట్టి, ఇంకోటి కట్టి నీళ్ళు రాకుండా. ఇలా వికారాబాద్ ఏరియాలో అనంతగిరి కొండల మీద పెట్టిన చెట్లు టీబీ ఏదైనా రోగం వస్తే తీసుకుపోయి అక్కడ చెట్ల కింద షెడ్లలో పెడితే టీబీ రోగం తగ్గేది. ఆ చెట్లకున్న ఆకుల వాసనకి అక్కడి నుంచి వచ్చిన నీళ్లు హైదరాబాద్ ఉన్న ప్రజలు తాగితే 2 నెలల కలర్ చేంజ్ అయ్యేది. ఏదైనా ఉంటే రోగాలు కూడా పోతే హైదరాబాద్ పోయి మనిషి చేంజ్ అయినవరా అని చెప్పి వెనకట ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అనుకునేది. ఇలా ఆ పరిస్థితి లేకుండా పోయింది క్యాచ్మెంట్ ఏరియాలో. ఇటు పక్క మంజీరా, సింగూరు నది మొత్తం 2 కూడా ఎండిపోయినాయి. మరి ఇలా ప్రకృతి ఏదైతే ఉందో పైనుంచి నీళ్ళు వస్తే తప్పితే కింది నుంచి ఎక్కడి నుంచి నీళ్ళని కూడా పుట్టించే పరిస్థితి. భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. బోర్ల మీద పూర్తి స్థాయిలో ఎంకరేజ్మెంట్ చేసి ఎవరు పోరు దాన్ని అదుపు లేకుండా ఇవ్వలేదు. కార్పొరేటర్లు ప్రజలు 1000 బోర్లు పెడితే మేము 200 బోర్లు 150 బోర్లు ఇచ్చి కన్విన్స్ చేసి ఇవి కాదు మన పైనుంచి వాటర్ ఏదైతే ఉన్నాయో ఇవాళ హైదరాబాద్కు 4 రిజర్వాయర్లు ఎండిపోతే 3 పైప్ లైన్లు కృష్ణ అనేది, ఒక పైప్ లైన్ గోదావరి, ఇది తీసుకొచ్చి హైదరాబాద్కు 600 ml నీళ్ళు కావాలంటే దానికి 400 ml తోటి ఇలా సరిపుచ్చడం జరుగుతుంది. మీరు అన్నట్టు వాటర్ ప్రాబ్లం ఉందంటే ఉంటుంది. ఇలా న్యాచురల్గా ఉండాల్సిన రిజర్వాయర్లు ఎండిపోయినాయి. హైదరాబాద్లో భూగర్భంలో ఉన్నాయి ఎండిపోయినాయి. ఇవాళ అదే నేను ఏంటంటే మిషన్ భగీర్ అని చెప్పి కేసీఆర్ గారు 100 కిలోమీటర్లు ఇలా ఇక్కడికక్కడికి ఇక్కడ పడ్డ ప్రతి చినుకు ప్రతి ఇంట్లో కొంచెం ప్లేస్ ఉన్నా కూడా దానికి పాలిష్ బండలేసి దానికి నీట్గా చేసి ఒక్క చుక్క భూములకు ఇంకాకుండా చేస్తారు. రోడ్ల మీద మంచి రోడ్లు కావాలి కాబట్టి రోడ్లు వేస్తారు. ఎక్కడ చుక్క నీళ్ళు ఇంక 100 కిలోమీటర్ల నుంచి పోయి ప్రయాణం చేసి సముద్రంలో కలుగుతాయి. ఇప్పుడు అదే 100 కిలోమీటర్ల నుంచి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు హైదరాబాద్కు మళ్ళీ రివర్స్ నీళ్ళు ఇక్కడికి హైదరాబాద్కు నీళ్ళు తెస్తున్నారు. ఈ తెస్తున్నప్పుడు ప్రజల్లో కొంత అవగాహన ఉండి భూగర్భ జలాలు పెంచుకోవాలి, ఇంకుడు గుంతలు పెట్టమని చెప్తున్నాం. ఇలా పర్మిషన్ ఇస్తున్నప్పుడే ప్రతి అపార్ట్మెంట్కి ఒక ఇంకుడు గుంత మెయింటైన్ చేయాలంటున్నాం. ఇలా పడ్డ నీళ్లు రీయూజ్ చేసుకోవడానికి వాటిని మొత్తం వేస్ట్ చేయకుండా కొంత రీయూజ్ చేసుకోవడానికి ఇలా పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలలో ఎస్టీపీ ప్లాంట్లు పెట్టి వాటి రీయూజ్ చేసుకోవాలి మీరు అని చెప్తున్నాం. ఎన్జిఓలు ఏమంటున్నా అంటే గుంటలు ఆల్రెడీ ఉన్నాయి, పైనుంచి టెర్రస్ దీని ద్వారా హార్వెస్టింగ్ ద్వారా ఆ నీళ్ళని మొత్తం రీరూట్ చేసి ఫిల్టర్ చేస్తే సరిపోతుంది అంటున్నారు. తవ్వి పెడుతున్నారు అన్ని చోట్ల. మీరు చెప్పేది ఏదైతుందో 5 నుంచి 10,000 12,000 లోపు కూడా కావట్లేదు. ప్రతి ఇంటికి ఒకవేళ మీరు అన్న రూటింగ్ ప్రతిదీ ఒక చుక్క ఇంటి మీద పడ్డ ప్రతి చుక్క, ఇంట్లో పడ్డ ప్రతి కాంపౌండ్లో పడ్డ చుక్క అలాగ పంపించేస్తే ఇంట్లో బోరు
ఒక్కసారి కనుక ఆ బొందలోకి నీళ్లు పోయి ఆ ఇంకుడు గుంతలోకి నీళ్లు పోయి ఇదైతే పైకి వచ్చేస్తే 2-3 సంవత్సరాల దాకా బోరు కూడా ఎండిపోదని చెప్తున్నారు మీరు చెప్పిన ఎన్జిఓస్ దానికి సంబంధించిన వాటర్కి సంబంధించిన నిపుణులు. దాన్ని ప్రతి ఇంటికి చేసుకుంటే కొన్ని బెంగళూరులో కొన్ని కర్ణాటకలో కొన్ని ఇళ్లలో వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా లేకుండా అవే నీళ్లు స్టోరేజ్ చేసుకొని తాగుతున్నారు. అవును. ఇవాళ మనకంటే ఇవాళ మేము మేయర్ ఏదో గొప్పగా చెప్తున్నాం అని కాదు, వాటర్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో భూగర్భ జలాలు ఎండిపోయి గ్లోబల్ వార్మింగ్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనం కూడా ప్రజలకు కొంత మార్పు వస్తుంది తప్పితే దేవుడు ఎలా మేయర్ కాదు, ముఖ్యమంత్రి కాదు, మంత్రి కానీ ఎవరు కూడా దైవ సంబూతులు కాదు. అవన్నీ ఎందుకు వచ్చిందంటే సార్ మీకు తెలియదు కాదు, మీరు కూడా ఉద్యమంలో ప్రజల్లో చూశారు. మన తెలంగాణ, మన నీళ్లు, మన భూమి అన్నీ వచ్చేసరికి మనం వచ్చేసింది కదా, ఇప్పుడు ఎక్కడ నీళ్లు అని అడుగుతున్నారు. అట్లా అయిపోయింది. అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు అన్నమాట. నీళ్ళు అనేది ఏదైతే ఉన్నాయో ప్రాజెక్టులలో 2000 టీఎంసీ 3000 టీఎంసీ అలా గోదావరి నది ఇక్కడ 1000-1200 టీఎంసీ కృష్ణానదిలో సముద్రంలో పడే నీళ్ళని ఏ రకంగా రీయూజ్ చేయాలి, ఏ రకంగా ప్రాజెక్టులు కట్టి ఇలా పంటలకు పండిస్తానికి దానికి సంబంధించిన ప్లానింగ్ ఏం చేయాలన్న దాంట్లో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఆ పనిలో ఉంది. కాకపోతే అల్టిమేట్గా ఏంటంటే మీరు పడ్డ నీళ్లను ఇక్కడైతే భూగర్భంలోకి పంపించడానికి దాన్ని పంపించకుండా ఇలా బోర్లు బావులు ఈ రకంగా ఏదైతే భూగర్భ జలం ఎండిపోతానికి చేసేదంటే ప్రజలుగా అంటే ప్రభుత్వంగా మీరు అన్నట్టు 2000 పైన టీఎంసీలు ఇలా సముద్రంలో కలిసిపోతున్నాయి. దానికి ఏ రకంగా ప్రాజెక్టులు కట్టాలి ఏందనేది పక్క రాష్ట్రాలకు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చిక్కుముడ్లు కూడా విప్పి ఇలా ప్రాజెక్టులన్నీ డిజైన్ చేసి వాటికి సంబంధించిన దాంట్లో ఎక్కడెక్కడ పంపింగ్ చేయాలి, ఉన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఏంది, మెయిన్ రిజర్వాయర్లు ఏంది, ఎక్కడ కడితే ఎన్ని ఎకరాలు పడుతుంది అనే దాంట్లో దాంట్లో పూర్తి స్థాయిలో ప్లానింగ్లో ఇంజనీర్ల కన్నా ఎక్కువ కేసీఆర్ గారు ప్లాన్ చేసి అది చేస్తున్నారు. నీళ్లు ఎక్కడ పోతున్నాయి, నీళ్ళు ఏ రకంగా మలపాలి ఏందన్న దాంట్లో మేజర్ సంబంధించిన అది ఇష్యూ అవుతుంది. కాకపోతే నగరాలలో గ్రామాలలో భూగర్భ జలాలు ఇంకినాయి కాబట్టి వాటిని ఏ రకంగా మనం కాపాడుకోవాలన్న దాంట్లో అది చేయాలి. ఇలా మనం 100 కిలోమీటర్లు పోయి సముద్రాలు కలుతుంటే మళ్ళీ 100 కిలోమీటర్ల నుంచి 1000 రూపాయలు పెట్టి ఇవాళ మనం తిరిగి తెచ్చుకుంటున్నాం అవే మంచినీళ్ళు. ఇలా గోదావరి పైప్ నుంచి ఒక లైన్ వస్తే హైదరాబాద్లో 35% హైదరాబాద్ గోదావరి పైప్ లైన్ 48 అవర్స్ డిస్టర్బ్ అయితే 35% హైదరాబాదు మంచినీళ్ళకి ఇబ్బంది వచ్చింది. ఇలా అదే ముందు చూపుగా గవర్నమెంట్లు ఇలా నీళ్ళు ఎన్ని కావాలి, 600 ml కావాలి, 400 ml తోటి హైదరాబాద్కు అటో ఇటో సర్దిపుచ్చుకొని జనాలకు మీరు అన్నట్టు 4 రోజులకు 3 రోజులకు ఉన్నా కూడా వాటర్ ట్యాంకర్ల ద్వారానో ఇంకో ద్వారానో చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక 1.5 yearలో కేసీఆర్ గారు అనుకున్న ఏదైతే ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఇవాళ హైదరాబాద్కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు లేవు. ఇప్పుడు ఉన్న టీఎంసీలు ఒక 20 టీఎంసీలు కాదు, ఇంకొక అదనంగా ఇంకో 20 టీఎంసీలు ఉన్నాయి. ఒక 40 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ చుట్టుపక్కల రిజర్వాయర్లు అవుతుండే వర్షాలు వచ్చి నిండకుండా గోదావరి కానీ కృష్ణానది ద్వారా కానీ వాటిని వర్షాకాలంలో ఇలా నింపి పెట్టుకుంటే రాబోయే కాలానికి ఆ ఇబ్బందులు ఉండవు. అదొక 20-30 సంవత్సరాల వరకు కూడా ఈ ఇబ్బంది ఉండేటట్టుగా ఈ రిజర్వాయర్లను అన్నింటిని మరమ్మతులు చేసి కొత్తగా షామీర్పేట దగ్గర ఒక 20 టీఎంసీల రిజర్వాయర్ కట్టి ఆ తర్వాత రామోజీఫిలిమ్స్ దగ్గర ఇంకో రిజర్వాయర్ ప్లాన్ చేసి కృష్ణానది తోటి ఇవి చేస్తే రాబోయే తరాలకు కూడా హైదరాబాద్కు గ్రౌండ్ వాటర్ కొద్దిగా ఇబ్బంది అయినా వీటిని స్టోరేజ్ చేసుకొని గ్రౌండ్ వాటర్ కొరకు కూడా వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కానీ ఇవన్నీ చేసుకుంటూ సైమల్టేనియస్గా ఇది చేసుకుంటూ పోతే ఇబ్బంది ఉండదు. ఇంటింటికి నల్లాలో నీళ్లు కూడా వస్తాయంటారు. అయితే తప్పకుండా ఆడపిల్లలు బయటకు వెళ్ళి బిందెలు పట్టుకుని నిలబడకూడదని ముఖ్యమంత్రి గారు వాగ్దానం నెరవేరుతున్నారు. ఇప్పుడు క్యూలు కడుతున్నారు, బిందెలు పట్టుకున్నా ఉండట్లేదు. బట్ ఎనివే మీ మాటని మేము కంప్లీట్గా పూర్తిగా ప్రజలు నమ్ముతున్నారు. మీరు చేస్తారని ఒక నమ్మకంతో భరోసాతో ఉన్నారు. ప్రజలు నమ్మకపోవడానికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు ఏదన్నారో అది చేస్తున్నారు అని కూడా చేస్తున్నారు. ఒకటేంటంటే ఇంకొంత అపనమ్మకం ఉండడానికి ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వర్షాలు పడుతున్నాయి, ఇన్ని నదులు నిండుతున్నాయి కదా, ఇది సాధ్యం అయిద్దా అనేది కొంత ఉంటుంది.